ఏదైతే సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన 2024లో మరి వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిందో, ఈ తీర్పునిచ్చిన తర్వాత మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము అనేక చోట్ల అనేక రకాలుగైనటువంటి వర్గీకరణ వ్యతిరేక కార్యక్రమాలు, పోరాటాలు, నిరసనలు మరి వగైరా కార్యక్రమాలు తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటికీ ఎన్ని ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగేటటువంటి కార్యక్రమాలకి ఇక్కడ కూటమి ప్రభుత్వంలో అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు, ఇప్పుడు ప్రస్తుతం వేమూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు, గతంలో మంత్రిగా కూడా చేశాడు నక్కా ఆనందబాబు, ఆ తర్వాత తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమారు, ఆ తర్వాత ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఎస్ఎన్పాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు, ఆ తర్వాత అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి సరిపిల్ల రాజేష్, మహాసేన రాజేష్ అంటారు. వీళ్ళు నలుగురు అప్పుడప్పుడు మేము తలపెట్టేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం, ఆ తర్వాత ఇండైరెక్టర్గా డైరెక్టర్గా ఆర్థికంగా ఏదన్నా కొద్దిగా తోడ్పాటు చేయటం జరుగుతూ ఉంది. ఇది ఒక 3 నెలలు 4 నెలలు. ఈ సరిపిల్ల రాజేష్ అయితే కొన్ని చోట్ల మేషాలు తిప్పటం, పెట్టుకోంగా మాలాడుతోటే పెట్టుకున్నావురా అని మాట్లాడటం జరిగింది. ఈ 3 నెలలు అయిన తర్వాత వీళ్ళ అధిష్టానం సిఫార్సుల మేరకు, చంద్రబాబు నాయుడు మేరకు వీళ్ళు కార్యక్రమాలకు రాకుండా శుభ్రంగా ఆగిపోవడం జరిగింది. ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో మాల కళల సాంస్కృతిక జాతర అని చెప్పే కార్యక్రమం కూడా తలపెట్టడం జరిగింది. దీనికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే, ఆ తర్వాత జనసేన పార్టీ తరపున కూటమి ప్రభుత్వంలో మాల కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి పెద్దపూడి విజయ్ కుమార్, వీళ్ళు ముగ్గురు ఫోటోలు వేసి కార్యక్రమాన్ని తలపెడితే ఈ కార్యక్రమానికి వీళ్ళు ఎవరో వెళ్ళాల. ఇది కూడా జరిగింది. అయితే ఈ 3 నెలల నుంచి అధికార పార్టీ వాళ్ళ అధిష్టానము వీళ్ళని వర్గీకరణకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాల్లో మీ జాతిలో తలపెట్టేటటువంటి కార్యక్రమాలకు పోకూడదని చెప్పి ఆపడం జరిగింది. ఆపిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు కేవలం మా రక్త బంధువులే కదా, మా మాల జాతి అంటే మా రిజర్వేషన్ కోటాలో మా తాతగారు సంపాదించినటువంటి రిజర్వేషన్ కోటాలో మీరు ప్రజాప్రతినిధులుగా ఎంపిక వెళ్ళారు. ఇక్కడ ఏం జరగాల, కనీసం ఆయన మీకు చెప్పాడు మీరు కార్యక్రమాల్లో పాల్గొనడానికి లేదని. మీరందరూ ఒక చోట సమావేశమయ్యి, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మాల శాసనసభ్యులు ఒక చోట సమావేశమయ్యి మనకు అన్యాయం జరుగుతుంది, జాతి బిడ్డలకు అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది, అంధకారంలో పడుతుంది అలా భవిష్యత్తు, దీని మీద మనం కూడా ఏదో ఒకటి పునరాలోచించుకోవాలా, ప్రభుత్వానికి ఏదో ఒక విధంగా నచ్చజెప్పాలనే ఆలోచన అసలు మీకు రాలా. అయితే ఈ యొక్క దీని ఎస్సీ వర్గీకరణ మీద మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వేసినటువంటి 1 మ్యాన్ కమిషన్ నివేదికను మన సిఎస్ గారికి ఇచ్చే విజయానంద్ గారు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడుకి ఇస్తే, చంద్రబాబు నాయుడు 5 సభ్యులతో కూడినటువంటి మంత్రుల సభ్యులతో కూడినటువంటి వారికి అంటే దీనికి ఒక కన్వీనర్గా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి చేసి ఈ నివేదికను అధ్యయనం చేయమని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే నేనేమంటానంటే ఇక్కడ ఈ నివేదికను అధ్యయనం చేసి రేపు అంటే అసెంబ్లీలో పెడతారు, అసెంబ్లీలో వీళ్ళే మెజార్టీ కాబట్టి పాస్ అయింది. ఆ తర్వాత శాసన మండలిలో పెడతారు, శాసన మండలిలో అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ మెజార్టీ కాబట్టి అక్కడ కూడా ఏం జరిగిందో చూడాలా. ఏం జరగదాడా, వైఎస్ఆర్సీపీ కూడా వర్గీకరణకు అనుకూలమే కాబట్టి మేము తక్షణ కర్తవ్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులతో నిన్న చర్చలు జరపడం జరిగింది, సమావేశం జరపడం జరిగింది, మేధావుల సదస్సు జరపడం జరిగింది. రేపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విద్యార్థులు మీరు ముందుకు రావాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ యువతతోటి రేపు ఎల్లుండు సమావేశాలు ఏర్పాటు చేసి ముందుగా అధికార పార్టీలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి, మేము అధికార పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఇళ్ల ముట్టడి చేస్తున్నారులే, మేము ప్రతిపక్షంలో ఉన్నాంలే, మేము ఇతర పార్టీలో ఉన్నాంలే, మా జోలికి రారనుకుంటున్నారేమో. అదే గతంలో మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసినటువంటి వాళ్ళ కూడా ముట్టడి చేస్తాం. ఖచ్చితంగా మీరు కూడా శాసనసభలో వీగిపోయేటట్టు చేయాలా, మీ పార్టీ తరఫున బయటికి రావాలా. మా జాతికి అన్యాయం జరుగుతుంది, మా పార్టీ తరఫున మా పార్టీలకి మాకు సంబంధం లేదు, అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది, వర్గీకరణ చేయడానికి లేదు, ఇది 1 మ్యాన్ కమిషన్ నివేదిక తప్పు, 2011 లెక్కల ప్రకారం తెస్తున్నారు, 2011 లెక్కల ప్రకారం తీయడానికి లేదు, 2021 లెక్కల ప్రకారం జనాభా లెక్కల ప్రకారం తీయాలా, ఇక్కడ మాలలు ఎక్కువ మంది ఉన్నారు, ఈ 6:5 లేకపోతే 7:5 అని ఏంది ఇది, మాలలు సుమారుగా 70 లక్షల మంది ఉన్నారు, మాదిగలు 30 లక్షల మంది ఉన్నారు అని ఒక్కడైనా ప్రెస్ మీట్ కానీ పేపర్ ప్రకటన కానీ ఇచ్చినటువంటి దాఖలాలు ఏ పార్టీలో ఉన్నవాడు కూడా బయటికి రాలా. కాబట్టి రేపు ఎల్లుండు యువతతోటి విద్యార్థులతోటి సమావేశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున ఏర్పాటు చేసి రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళని
కొంతమంది మాత్రమే ఉద్యోగస్తులు బయటకు వచ్చారు. మరి లాయర్లు కానీ, బ్యాంకర్లు కానీ, ప్రతి ఒక్క శాఖలో పనిచేసేటటువంటి మాలలు బయటికి రావాలా? ఎందుకంటే మీరు మా రక్త బంధువులు, మీ ఇళ్ళను ముట్టడి చేస్తాం, మిమ్మల్ని గౌరవం చేస్తాం. మొన్న ఒక ఆయన అంటారంట, మా ఇంటి ముట్టడి చేస్తే పోలీసు కేసు పెడతాను, జైలు లేపిస్తాను, పోలీసుల చేత కొట్టిస్తానని. ఏమయ్యా, నువ్వు పోలీసుల చేత కొట్టిస్తావా? ఎట్లా కొట్టిస్తావు పోలీసుల చేత? నీ రక్త బంధువులు మనకు అన్యాయం జరుగుతుందన్నా, మాకు నష్టం జరుగుతుందన్నా, మీరు పార్టీ పెద్దలతో మాట్లాడండి అన్నా అని మీ ఇంటిని ముట్టడి చేస్తే పోలీసుల చేత కొట్టిస్తావా? ఇదేనా న్యాయం? ఇదేనా ధర్మం? మీరు మాలలైతే వెంటనే పార్టీకి ఎదురు తిరిగి మాట్లాడాలా. లేకపోతే మేము మాలలం కాదనుకుంటే మీరు రిజైన్ చేయండి. మా మాలలు, మా రక్త బంధువులు మళ్ళీ అదే చోట పోటీ చేస్తారు, ఏదో ఒక పార్టీ తరఫున గెలుస్తారు. కాబట్టి అన్ని శాఖలలో, పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఉన్నటువంటి ప్రతి ఒక్క శాఖల్లో మాదిగ సోదరులకు అయితే ఏ విధంగా అయితే ప్రతి ఒక్క శాఖల్లో వాళ్ళు వచ్చి సంఘీభావం తెలియజేశారో, అదేవిధంగా అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, పలు శాఖల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తక్షణం ఇప్పుడు సమయం ఆసన్నమైంది, ఖచ్చితంగా మీరు బయటకు రావాలా. ఉద్యమం చేసేటటువంటి ఉద్యమకారులకు సహకరించాలా, వెనకుండాలా. మా ఉద్యమానికి సహకరించి ఈ యొక్క వర్గీకరణను ఖచ్చితంగా వ్యతిరేకించే విధంగా మీరందరూ సహాయ సహకారాలు చేయాలని, లేకపోతే ఖబర్దార్ ఒక్కొక్కరికి తగు విధమైనటువంటి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను.